కంగ్రాట్స్ టు సౌత్ ఆఫ్రికా టీమ్ అండ్ కెప్టెన్ బౌమ. ఎప్పటి నుంచో ఒక వరల్డ్ టైటిల్ గెలవాలి అన్న వాళ్ళ కళ ఈరోజు నెరవేరింది. ఫైనల్లో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా మీద ఈరోజు సౌత్ ఆఫ్రికా గెలిచింది. థర్డ్ డే ప్లే చూసిన తర్వాత నేనైతే ఖచ్చితంగా ఆస్ట్రేలియా గెలుస్తుంది, సౌత్ ఆఫ్రికా గెలవడం కష్టం అని నిజంగా చాలా ఫీల్ అయ్యాను. కానీ ఒక్కడు ధీరుడు మరకరం సెంచరీ వాళ్ళకి విజయాన్ని అందించింది. సో ఇందులో బౌమ కెప్టెన్సీయే కాదు, బౌమ బ్యాటింగ్ కూడా అసలు నడవలేని స్థితిలో, ఫిట్నెస్ కూడా ప్రాపర్గా లేకపోయినా కానీ అలా నిలబడి 50 చేసి సౌత్ ఆఫ్రికాకి ఎప్పటికీ మర్చిపోలేని ఒక విజయాన్ని అయితే అందించాడు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా మీద గెలవడం కూడా ఒక కిక్కు. ఎందుకో తెలియదు కానీ చాలా మందికి ఆస్ట్రేలియా మీద గెలవడం అనేది ఒక కిక్కు. అండ్ ఇంకొక టీం ఆస్ట్రేలియా మీద గెలిచినా కానీ ఆ కిక్కు మనకు కూడా వస్తుంది. అందులోనూ సౌత్ ఆఫ్రికాని ఇప్పటి నుంచో కొంచెం వేరే టీమ్స్తో పోల్చుకుంటే సౌత్ ఆఫ్రికాని కొంచెం సపోర్ట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్ బిహేవియర్ కానీ, ముఖ్యంగా ఏబీ డివిలియర్స్ కానీ, ఇంకా చాలామంది జాక్ కాలిస్ కానీ చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. సో ఫైనల్గా అయితే సౌత్ ఆఫ్రికా ఒక వరల్డ్ టైటిల్ గెలిచింది. అది కూడా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా మీద నిజంగా చాలా కిక్ ఇచ్చింది. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు సౌత్ ఆఫ్రికా అండ్ కంగ్రాట్స్ టు కెప్టెన్ బౌమా. థ్యాంక్ యూ.